నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో పల్లి రైతులకు మ్యాచర్ మిషన్తో చూడడం, గ్రామ ప్రకారం ధర నిర్ణయించడం లేదు, చేతులతో ఊపుతూ ధరలు వేయడం జరుగుతుందని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే విధంగా ధరలు వేస్తామని మార్కెట్ సెక్రటరీ అన్నారు. అదేవిధంగా మ్యాచర్ మిషన్ గ్రామ్ విధానం ద్వారా ధరలు మాకు ఎలాంటి సంబంధం లేదని రైతులతో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ధాన్యాన్ని మ్యాచర్ మిషన్తో చూడలేక ధరలు ధాన్యాన్ని వాళ్ళ సొంతంగా చేతిలో పట్టుకొని ఇలా ఊపుతూ ధరలు వేయడం జరుగుతుందని, కమిషన్ ఏజెంట్ దారులు తక్పట్టీలు ఉపయోగించి ధరలు వేయడం చేయాలి, కానీ పేర్లు పట్టిక లాంటివి ఏమీ ఉండవని సాదాసీదా వైట్ పేపర్లో ధరలు వేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పై అధికారులు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఆనంద్ అన్నారు. అయిపోయింది ఆ రోజు ఎండింగ్ సమయానికి వచ్చింది ఇదే మొక్కడాలంటే గుర్తు వస్తున్నారు. మా దగ్గర లేవు, మాకు ఇవ్వదు, మాకు సప్లై లేదు, మాకు ఇవ్వదు. ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో గ్రామ ప్రకారం అది నాకు తెలియదు. గ్రామం అనేది వాళ్ళు ఎక్కడ ఇస్తారంటే వాళ్ళ దగ్గర మా దగ్గర గ్రామం మిషన్ ఉండదు. మనకు తెలుసు, మాకు గ్రామం మిషన్ కాంటా ఉంటుంది, జోకేది లేదు. మాకు 100 గ్రాముల పల్లి జోకుతారు, వాళ్ళ దగ్గర ఆ తర్వాత మన పలుకులు తీసి మళ్ళీ జోకుతారు. 100 గ్రాముల పలుకు ఎంత వచ్చింది దాని ప్రకారం రేటు లేదు. మా దగ్గర మార్కెట్ లో ఒక గ్రామ్ కి 80. మా వాళ్ళ దగ్గర ఏ మార్కెట్ లో కూడా ఆ గ్రామం తీసేట్టు అని మేము మరి ఏ స్థాయిలో ఏ ప్రాతిపదికన ఇప్పుడు కొనుగోలు చేస్తారు సార్? వాటి కూడా చూడండి. ఇక్కడ మా దగ్గర 7,300 వచ్చింది. మారల్ రేటు 6,793 రూపాయలు వచ్చింది. తక్కువ రేటు 5,060 రూపాయలు వచ్చింది. గవర్నమెంట్ నిర్ణయించిన ధర 6,377 రూపాయలు. ఇంచుమించు దానికంటే మంచి రేట్లు వచ్చినాయి మా దగ్గర. తక్కువ వచ్చిన ఇంకా తక్కువ అందరూ ఒకటే తగ్గుతారా? అందరూ తక్కువ వచ్చిన ఒక తల్లికి పుట్టిన పిల్లలు అందరూ ఒక రోజు లేకుండా తక్కువ తక్కువ మంచిగా మంచిగా ఉంటుంది. తక్కువ వచ్చిన గిట్టుబాటు కల్పించాలి. తక్కువ ఎక్కువ చూడలేదు తీసుకొస్తా. ఎక్కువ వచ్చిన వాళ్ళకంటే నాణ్యత బట్టి వస్తుంటారు. నాణ్యత బట్టి కూడా ధర వేస్తారు. అది ఆ నాణ్యత కూడా మనం తీసేది వ్యాపారస్తులు ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. తక్కువ వచ్చిన వాళ్ళు ధర తక్కువ వచ్చింది కదా, ఎక్కువ వచ్చిన వాళ్ళు మధ్యలో గ్రామం వ్యత్యాసం వ్యాపారస్తులు